వాక్యము 6వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనతోటి మాట్లాడుతున్న చక్కటి మాట. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి, మనుషుల కాంతి కాదు. ట్యూబ్లైటు, సీరియల్ సెట్లు, పెద్ద పెద్ద లైట్లు కాదు. ఏ కాంతిది? ఆయన సన్నిధిలో ఉంటే వచ్చే కాంతి. ఆయన సన్నిధి అంటే వాక్యము, ప్రార్థన, స్తుతులు, ఆరాధన ఇవన్నీ మనం చేస్తూ ఎక్కడ ఉన్నప్పటికీ, అంటే నువ్వు నీ ఇంట్లో ఉండొచ్చు, ఆఫీసుల్లో ఉంటుంటారు, కొంతమంది వ్యాపారాల్లో ఉంటుంటారు, వాళ్ళకి ఇచ్చిన రూముల్లో, వాళ్ళకి ఇచ్చిన రెస్ట్ టైంలో చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటున్న వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మందిరాల్లోనే వెళ్ళి ఆరాధించాలని అని లేదు. నువ్వు ఉన్న చోటునే, నువ్వు ఉన్న పరిస్థితినే దేవుని దగ్గర నీ పరిస్థితి వివరించి దేవునికి నీ పరిస్థితి అంతా చెప్పినప్పుడు, దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నా సరే చేసినటువంటి ప్రార్థన, ఆయన సన్నిధిని మనము ఎక్కడుంటే అక్కడ అనుభవించాలి. మనము దేవుని యొక్క చిత్తంలో ఉండాలి. ఆ కాంతి, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చే ఆ కాంతట దేవుడు ఉదయింపచేసి మనకి సమాధానాన్ని కలుగజేస్తాడు. సమాధానం, అవును, ప్రతిరోజు ఏవో ప్రశ్నలు, ప్రతి నిమిషం ఏదో ప్రశ్నలు, అది ఎలాగైతే అలాగే, ఇది అలాగైతే అలాగే, ఇటో అయిపోతూ ఉంటటో. కానీ దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు అని అనుకోవడమే ఆయన మనకి సమాధానాన్ని కలుగజేయడం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.